సునంద ఆంటీ, ఏంటి? నా జాబ్ బెంగళూరు షిఫ్ట్ అయిందా ఆంటీ? అందుకే అర్జెంట్ గా ఇల్లు ఖాళీ చేయాలనుకుంటున్నాను. అవునా? అయితే ఖచ్చితంగా నిన్ను మిస్ అవుతాను. అదే ఆంటీ నా అడ్వాన్స్. దాన్నేముందే, నీ డబ్బులు నాకెందుకు? అయితే దానికంటే ముందు ఒక లెక్క తేల్చాలి. అదేంటంటీ? రా, వచ్చి కూర్చో, చెప్తాను. నా దగ్గర నీది ఎన్ని నెలల అడ్వాన్స్ ఉంది? 2 నెలలదా ఆంటీ? అంటే 40,000 అన్నమాట. హా, ఇల్లు ఖాళీ చేసినప్పుడు పెయింట్లు వేయించాలి కదమ్మా, దానికి 10,000 కట్టో. 10,000? సర్లేండి ఆంటీ, ఆ మిగతా 30,000 ఇచ్చేయండి. ఇస్తానమ్మా. కాకపోతే నువ్వు తలుపులు తీసి వేయడం వల్ల స్క్రూలు లూజ్ అయిపోయి. హా, తలుపు అన్నాక తీయకుండా వేయకుండా ఉంటారా ఆంటీ? తలుపు తీసుకునే కదా ఇంట్లోకి వెళ్తాం. అందుకేనమ్మా నేను అన్ని తలుపులకు వేయడం లేదు, మెయిన్ డోర్ ఒక్కదానికే వేస్తున్నాను. అంటే ఇప్పుడు దానికి కూడా 10,000? నేను మరీ అలాంటి దాన్ని ఏం కాదులే అమ్మా, కరెక్ట్ గా లెక్కలేస్తాను. నీ డబ్బు నాకెందుకు? డోర్ ఖరీదు 9,999 రూపాయలు అంతే. పోన్లండి, ఆ 20,000 అయినా ఇచ్చేయండి. 20,000 ఏంటి? 20,000 ఒక్క రూపాయి. నీ డబ్బులు నాకెందుకు? అవి ఇచ్చేయండి. మొన్న ఈ మధ్య పైన నీ సింక్ దగ్గర నుంచి వాటర్ లీక్ అయితే నేను కింద జారి పడిపోతే హాస్పిటల్కి వెళ్తే 15,000 బిల్ అయ్యింది. ఆ సింక్ బాగు చేయించినా అంత డబ్బులు అయ్యిండవేమో. అందుకు ఆ 15,000 పోను నీ డబ్బులు 5,000 ఒక్క రూపాయి ఉంది. సరే ఆంటీ, అవైనా ఇచ్చేయండి. నేను పైకి వెళ్ళి ఇంటి తాళం తీసుకొస్తాను. ఇచ్చేస్తానులే అమ్మా, నువ్వు పైన ఫ్లోర్ మీద తిరిగావు కదా, అందుకు టైల్స్ అరిగిపోని దానికి 5,000 కట్టో. ఫ్లోర్ అన్నాక నడవకుండా ఎగురుతారా ఏంటి? ఇదిగో అమ్మా మిగిలిన రూపాయి. నీ డబ్బులు నాకెందుకు? వెళ్ళి తాళం తీసుకొచ్చే. సునందా, నువ్వు చేసేదేంటి? వ్యాపారం. దీన్ని వ్యాపారం అనరు, దోపిడీ అంటారు. చూసారా, 10 నిమిషాల్లో 39,999 రూపాయలు ఎలా సంపాదించాను. ఎవరినైనా మన ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు వాళ్ళని ఆనందంగా పంపించాలి. నువ్వు ఈ 10 నిమిషాలే కదా అని ఆలోచిస్తున్నావు, కానీ ఆ అమ్మాయి నిన్ను జీవితాంతం తప్పుగానే గుర్తుపెట్టుకుంటుంది. న్యాయంగా అద్దె తీసుకోవచ్చు, అంతేగాని అన్యాయంగా ఇలాంటివి చేయకూడదు. మీరు చెప్పింది నిజమేనండి, ఎలాగూ వెళ్ళిపోతుంది కదా అని నేను ఇలా తప్పుగా ఆలోచించాను. కానీ దీనివల్ల నన్ను జీవితాంతం తప్పుగానే గుర్తించుకుంటుందని గ్రహించుకోలేకపోయాను. ఇదిగోండి ఆంటీ తాళాలు. అమ్మా ఇందు, నీ అడ్వాన్స్ డబ్బులు ఫోన్ పే చేసేస్తాను. అయ్యో, ఎందుకు ఆంటీ? నేను కూడా సడన్ గా ఖాళీ చేస్తానని చెప్పాను కదా, నాది కూడా తప్పే కదా. నువ్వు కావాలని ఏం చేయలేదు కదమ్మా, సడన్ గా ట్రాన్స్ఫర్ అయితే నువ్వేం చేయగలవు? మన బంధం ఇలాగే కొనసాగాలి. మీ మెయిల్ ఎప్పటికీ మర్చిపోలేను ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్.